ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆధ్యాత్మికమైన ఆశను గూర్చి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రాత్రికాలమందు దేవుని ఎడల ఆశ కలిగి ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మికమైన ఆశ కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క మహా సంకల్పాన్ని బట్టి దేవుడు మనలను తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించెను అని మనం చూస్తున్నాం. ఏ పోలిక అంటే త్రిత్వము. దేవుడు ఏమై ఉన్నాడంటే త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అట్లే ఆ పోలిక చొప్పున మనము కూడా త్రిత్వము. ఒకటి శరీరము, రెండు ఆత్మ, మూడవది జీవము. మనము కూడా త్రిత్వము. కనుక త్రిత్వమై ఉన్న మనము దేవుని మహిమార్థమై చక్కని జీవితాన్ని మనము జీవిస్తూ మనల్ని సృజించిన దేవునిని మనము మహిమపరచాలి. ఆ జీవిత విధానములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ త్రిత్వములో ఈ త్రిత్వానికి ఆశలున్నాయి. శరీరానికి ఆశలున్నాయి. దానినే ఇక్కడ ఏమంటున్నాడంటే దేహము, దేహానికి ఆశలున్నాయి. ఆత్మకు ఆశలున్నాయి. జీవానికి ఆశలున్నాయి. కనుక మనకున్న ఆశలను బట్టి, శరీరానికి ఉన్న లేక దేహానికి ఉన్న ఆశలను బట్టి మనము ఏమేమి చేస్తున్నామో, ఎట్టి పనులు చేస్తున్నామో, ఎట్టి కార్యాలు మనం తలపోసుకుంటున్నామో వాటన్నిటిని బట్టి మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. న్యాయపీఠము మీద దేవుడు కూర్చుని మనకిచ్చిన త్రిత్వము విషయంలో ఏమేమి చేస్తున్నామో, ఏమేమి చేశామో అవన్నీ కూడా దేవుడు పరిగణలోకి తీసుకొని మనలను తీర్పు తీరుస్తాడంటండి. ఆ తీర్పులో చక్కని న్యాయమైన తీర్పు మనం పొందాలి. ఈ లోకములో అనేక విషయాల్లో తీర్పులు తీర్చటం, తీర్పులు తీర్పించుకోవటం, దానికి ఏమేమో పద్ధతులను అనుసరిస్తూ మనకు న్యాయం జరిగింది అనుకోవటం, మనకు అన్యాయం జరిగింది అనుకోవటం, వివిధమైన పరిస్థితులన్నీ మనం ఎరిగిన వారమై ఉన్నాం. కానీ వీటిని బట్టి కాకుండా
క్రీస్తే దేవుడే తన న్యాయపీఠం ఎదుట మనల్ని నిలబెట్టి మనల్ని తీర్పు తీరుస్తాడంటండి. ఆ తీర్పు తీర్చే విధానములో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివే కానీ మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాలి. మరి ఇప్పుడు ఆత్మ సంగతి ఏంటి? జీవము విషయములో సంగతులేంటి? ఇవన్నీ కూడా శరీరము మీదే ఆధారపడి ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మకు ఆలయము మన దేహము. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కనుక ఈ దేహము యొక్క విధానం ఏంటో ఆ ఫలితాలన్నీ ఆత్మ మీద పడిపోతాయి. స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి వానిలో కూడా ఏముందంటే ఆత్మ ఉంది. ఈ ఆత్మ జీవాత్మ అనే లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ ఆత్మ అంతరంగ పురుషుడు అని వాక్యం చెప్తుంది. ఈ ఆత్మ జీవుడు అని మన వాడుక భాషలో మాట్లాడుకుంటున్నాం. అందరిలో జీవుడు ఉన్నాడా? లేనోళ్ళు చెప్పండి స్తోత్రం. ఉన్నాడా అందరిలో జీవుడు? అందరిలో అంతరంగ పురుషుడు ఉన్నాడా? మేము స్త్రీలండి, మాలో పురుషుడు ఎట్లా ఉంటాడు? స్త్రీలైనా పురుషులైనా అంతరంగ ముందున్న ఆ వ్యక్తి పురుషుడే. ప్రతి ఒక్కరిలో స్త్రీలోనైనా పురుషుల్లోనైనా అంతరంగ పురుషుడు, జీవాత్మ, జీవుడు ఉంటాడు. కనుక ఈ జీవుడు దేవుని యొక్క ఏర్పాటులో నుంచి ఆ పోలికలో సృజించబడ్డాడు. కనుక ఈ దేహము దేవుని యొక్క ఆత్మకు ఆలయము. కనుక ఈ ఆలయములో ఉన్న ఆత్మ ఏం చెప్తుందో దేహము కూడా అలాగూ సహకరించాలి. కానీ ఆరంభము నుంచి మనము దేహానికే ప్రాధాన్యత ఇచ్చాం, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రక్షణ పొందని వరకు ప్రాధాన్యత ఎవరిది? శరీరాందే, దేహాందే. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో ఇప్పుడు మన ఆత్మకు స్వేచ్ఛ వచ్చింది. శరీరాన్ని అరికట్టడానికి, దేహాన్ని కంట్రోల్లో ఉంచటానికి ఆత్మకు ఏర్పాట్లు జరిగాయి. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఎవరు చచ్చిపోయారు? ఆత్మ చచ్చిపోయింది. ఎందుకు? పాపముల చేతను అపరాధముల చేతను. ఏం పాపం చేసింది ఆత్మ? దేవునిలో నుంచి వచ్చింది, మళ్ళీ దేవుని దగ్గరికి పోతుంది. ఏం పాపం చేసింది ఆత్మ? శరీరము చేసింది. శరీరము చేసిన ప్రతి క్రియ యొక్క ఫలితము ఎవరి మీద పడుతుందంటే ఆత్మ మీద పడుతుంది. అప్పుడప్పుడు మనము వాడుక భాషలో కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. గొడవలు జరిగినప్పుడు నోరు జాగ్రత్త, పళ్ళు రాలిపోతాయి అంటారా? అనరా? పళ్ళు ఎందుకు రాలిపోతాయి? మాట్లాడింది ఎవరు? నోరు మాట్లాడింది. పళ్ళకేంటి బాధ?
ఏమండి దానికెందుకు వచ్చింది ఈ తిప్పలు? అట్లాగే శరీరము చేసే ప్రతి పని యొక్క ఫలితము మన ఆత్మ మీద పడింది. ఈ ఆత్మ మన జీవిత విధానములో శరీరము చేసిన క్రియలను బట్టి, అది మంచివైనా చెడ్డవైనా, దేవునికి అనుకూలమైన దేవునికి ప్రతికూలమైన, మన ఇష్టానుసారమైన దేవుని చిత్తానుసారమైన ప్రతి దాని యొక్క ఫలితము ఎవరి మీద పడుతుందంటే ఆత్మ మీద పడిపోతుంది. సపోజ్ ఉదాహరణ, మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తీర్పు ఎవరి మీద పడుతుంది? మీకేమైనా తెలుసా? చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి చదువుకున్నారా? స్కూల్ కానించి ఎల్కేజీ కానించి కాలేజీ వరకు వెళ్ళొచ్చారు, అవునా? క్లాస్ లీడర్ ఉంటాడా? క్లాస్ లీడరు స్టూడెంట్స్ను ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఆ ఫలితం ఎవరి మీద పడుతుంది? లీడర్ మీద పడుతుందా? ఆయన ఏం తప్పు చేశాడు? చేసిందేమో స్టూడెంట్స్, రేపు పనిష్మెంటు లీడర్కి. అట్లాగే నడిపించవలసిన ఆత్మ నడిపించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక దేహాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరత ఎంతైనా ఉంటే చేయలేని బలహీనత ఆత్మకు వచ్చింది కనుక శరీరము చేసిన ప్రతి క్రియ యొక్క ఫలితము ఆత్మ మీదకి వచ్చేసింది. అందుకని ఒక విధంగా ఆత్మ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఏడ్చి 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 చివరికి ఏమైపోద్దంట? చచ్చిపోద్ది. దాని వాక్యం ఏం చెప్తుందంటే, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆత్మ వింటలేదు. శరీరము దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నా మార్పు చెందటం లేదు. మాట్లాడితే నా వెనక వస్తే రా, లేకపోతే పో. ఎక్కడికి పోద్ది ఇంకా? కాబట్టి శరీరము ఎట్లా పోతుందో దాని వెనకమాల ఆత్మ కూడా పోయే పరిస్థితి. ఇంకా ఆత్మ ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అప్పుడు అంటారు, నేను ఉన్నా ఒకటే ఇంటో చెప్పండి, చచ్చినా ఒకటే. ఇక లెక్కలేదన్నమాట ఆత్మ విషయంలో. ఆత్మ విషయంలో శరీరము ఏ ప్రాధాన్యత కనిపించటం లేదు. ఈ ఫలితమంతా ఆత్మకు వస్తుంది కనుక ఈ ఆత్మ ఆధ్యాత్మికమైన ఆశలే కలిగిన అయి ఉండాలి. అందుకని ఇక్కడ అబ్రహామును చూసి మాట్లాడుతున్నాడు. ఏమని? నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారటానికి ప్రధానమైన కారణాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఏమిటంట? దేవుని యందు ఆయనకున్న అచంచలమైన విశ్వాసము. మన విశ్వాసము ఇప్పుడు కాసేపు ఒక విధంగా ఉంటుంది, ఈ టైం దాటిపోతే మళ్ళీ విశ్వాసం మారిపోతుంది, ఆ టైం మారిపోతే మళ్ళీ విశ్వాసం మారిపోతుంది. స్థిరంగా ఉండదు మన దగ్గర ఉన్న విశ్వాసము. మన దగ్గర ఉన్న నమ్మకం స్థిరంగా ఉండదు. మేలు చేస్తే దేవుడు అంతటి వాడు గొప్పవాడు లేడు అంటాం. అదే ఇబ్బందులు వచ్చేస్తే దేవుడంతా కఠినుడు మరొకడు ఉండడు అన్నట్టు మాట్లాడతాం.
న్యాయం జరిగితే దేవుడు నాకు న్యాయం చేశాడు అనుకుంటాం. న్యాయం జరగకపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటాం. వర్షాలు ఎక్కువ పడితే దేవుడు ఏంటో వర్షాలు ఎక్కువ కురిపిస్తున్నాడు మన మీద అంటారు. వేసవకాలం వచ్చింది, ఎండలు ముదురుతుంటే ఏంటో ఈ ఎండలు జావా, ఏం కావాలంట, ఈ ఎండలు జావా ఎప్పుడు పోతాయో ఏమిటో అర్థం కాదు. ఏమండి, కనుక ఎండలు అనుకూలంగా ఉండాలి. ఏసేవి ఈ ఎండల విషయంలో మధ్యలో ఏదైనా ఏసీ పెడితే అంత బాగుండును. ఆ ఎండ పూర్తిగా మన మీద పడకుండా ఓజోన్ పొర పెట్టాడు, కానీ అది ఓజోన్ పొర కాకోకుండా ఏసీ పెడితే ఎంత బాగుండును. కానీ ఏసైకి ఐడియా లేదు. అప్పుడు నన్ను ఐడియా తీసుకున్న బాగుండేది, నేను చెప్పేవాడిని. మన జ్ఞానం ఎంతో. కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారటానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని యందు అతనికున్న అచంచలమైన విశ్వాసము. రెండవది సంపూర్ణమైన విధేయత. అట్లే దేవుని ప్రజలమైన మనము దేవుని యొక్క మాటకు మనము అచంచలమైన విశ్వాసము కలిగిన వారముగా, సంపూర్ణమైన విధేయత చూపే వారముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కనుక అన్ని విషయాల్లో దేవుని మహిమార్థమై మనము జీవించాలి. దేవుడు తనతో చెప్పిన మాటను నీ సంతానం నీకు కలుగుతుంది అని దేవుడు చెప్పాడు. రెండవది దేశమును విడిచి వెళ్ళిపో అన్నాడు. కానీ సంతానం ఎంతకాలానికి కలిగింది? సుమారుగా 75 సంవత్సరాల కాలములో, లేకపోతే 50 సంవత్సరాల కాలములో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహమా, అక్కడ కాలం కూడా ఉందని చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి. లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. చాలు. హారానుకు రాకముందే స్టెఫెన్ సాక్ష్యం ఇస్తున్నాడు. మెసొపొతేమియాలో ఉండగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన మాటలను మెసొపొతేమియాలో ఉండగానే విన్న అబ్రహాము ఏం చేశాడంటే ఎక్కడికి వచ్చాడు? హారానుకు వచ్చాడు అంటండి. మెసొపొతేమియా అంటే ఎక్కడుంది మనకు తెలుసు. అది బబులోను దేశంలో ఉంది. బబులోను దేశంలో విగ్రహారాధికుడిగా అబ్రహాము జీవిస్తున్నాడు. అబ్రహాము కుటుంబము జీవిస్తుంది. అబ్రహాము విగ్రహాలను తయారు చేసుకుని అమ్ముకుని
వాటి ద్వారా జీవనము కొనసాగిస్తుకుంటూ మంచి ఐశ్వర్యవంతుడిగా అబ్రహాము కుటుంబము ఉన్నారు ఆ దేశంలో. అప్పుడు దేవుడు పిలిచాడంటండి. పిలిచిన దేవుని యొక్క మాటను అబ్రహాం ఏం చేశాడంటే విశ్వసించాడు. మనము విశ్వసించాలి అంటే ఏ దేశానికి వెళ్ళాలి ప్రభువా? ఏ దేశంలో మాకు మంచి వనరులు ఉన్నాయి? ఏ దేశమందు మంచి అవకాశాలు మాకున్నాయి? మా కష్టానికి తగిన ఫలితము ఏ దేశం వెళితే మాకు దొరుకుతుంది? ఏ దేశంలో మనకు సామర్థ్యం దొరుకుతుంది? ఏ దేశంలో మేము పేరు సంపాదించుకుంటాం అని చెప్పు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఆయన ఏం మాట్లాడడు. అప్పుడు ఏం చేస్తాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? 3 రోజులా? యేసయ్య 40 రోజులు ఉపవాస ప్రార్థన నేర్పాడుగా. కానీ ఆయన నేర్పిన ప్రార్థన వేరు, మనం చేసే ప్రార్థన వేరు. రెండో వ్యత్యాసం వచ్చేసేది ఆపోజిట్. మన శరీరము బలహీనము అన్నారా యేసయ్య? వాళ్ళు ప్రార్థన చేయండిరా అంటే నిద్రపోతున్నారు. అప్పుడు ప్రభువు నా శరీరం బలహీనం కనుక పోయి పడుకుంటారా? అటు ప్రార్థన చేయలేక ఇటు మెలుకుని ఉండలేక ఎందుకు ఇబ్బందులు పడతారు? పోయి పడుకోండి అన్నాడు. శుభ్రంగా బయలుదేరంగానే సైనికులు వచ్చి పట్టుకున్నారు యేసయ్యను. అప్పుడు పేతురు గారు ఏం చేశాడు? కత్తి తీసుకొని ఆడి చెవు కొరికాడు సైనికుల చెవు. రే నువ్వు ఏంటిరా, నువ్వు వాళ్ళ చెవు నువ్వు నరకటం ఏంటి? వాళ్ళు నా కోసం వచ్చారు, కత్తి వరలో పెట్టు అన్నాడు యేసయ్య. అట్లే ఎప్పుడైతే శోధనలో మన ముందు ఉందో, మనం ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతాం, బలహీనులమవుతాం. అందుకని మనం కూడా ఏం చేస్తామంటే ఉపవాస ప్రార్థనలు. అప్పుడు సాతాను భలే ఐడియా వచ్చిందిరా నీకు, మంచిగా ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కానీ శరీరము బలహీనము కనుక మరి ఇన్ని రోజులు ముగించిన తర్వాత ఇంకా బలహీనం అయిపోతుంది. కాబట్టి ఆయనేమో 40 దినాలు అయిపోయిన తర్వాత రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. మీరైతే ముందుగానే 40 దినములు చేస్తున్నారు కదా, ఉండలేరు కాబట్టి ఏదో ఒకటి తినండి. అరటికాయలు తినొచ్చు, జాంకాయలు తినొచ్చు, యాపిల్ కాయలు తినొచ్చు, పాలు తాగొచ్చు, మరి మజ్జిగ తాగొచ్చు. మరి ఎండలు ముదిరిపోతాయి, ఉపవాసం ఉంటే మరి వేడి ఎక్కువైపోయి మరి అది మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. కాబట్టి అన్నీ తినొచ్చు, ఒక్క భోజనం తప్ప. మనం ఇక్కడ భోజనము రైస్ లేనిదే మనకు ముద్ద దిగదు. కొన్ని ప్రాంతాలలో రొట్టె తింటారు, గోధుమ రొట్టె. గోధుమ రొట్టె వారికి ఆహారం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రభు అన్నాడు, రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన ఎవరు జీవించును? నరుడు జీవించును. ఒక్క రొట్టెలు తినటం కాదు, ఒకటి వైట్ రైస్ తినటం కాదు, బ్రౌన్ రైస్ తినటం కాదు, రాగులు, సజ్జలు, ఇంకా ఏంటియో మిల్లెట్స్ అంట. ఎన్ని తిన్నా ఏమి తిన్నా దేవుని మాట ప్రాముఖ్యమైనది. మీరు వినాలి, తినాలి. కానీ సాతాను అంట, అయ్యేందుకురా, అయితే బాగుంటాయి మధ్య మధ్యలో అని నేర్పే పరిస్థితులు. మనం ఎట్టాగో బలహీనం అవుతామని మనకు తెలుసు. ఓ పక్కనేమో షుగర్ ఉంది, ఒక పక్కనేమో బీపీ ఉంది, హై బీపీ, లో బీపీ, థైరాయిడ్ ఉంది, ఇంకా చూస్తే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి ఇంకా మనం క్యాన్సర్ కాకూడదు, ఉండాలి అనుకునే అవి లాగిచ్చేస్తాం మధ్య మధ్యలో అన్నమాట.
మన శరీరము బలహీనమైపోయింది, నిలబడలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బలహీనమైన పరిస్థితులలో మనం ప్రార్థనలో పాల్గొంటే మన శరీరానికి ఎట్టి ఆలోచనలు వస్తాయి. ఎట్టి ఆలోచనలతో మనం ప్రార్థన చేస్తున్నాము. అప్పుడప్పుడు అనుకుంటాం, నాకు ఆ ఆలోచనలు ఏమీ లేవు, కానీ అట్టా వచ్చింది దర్శనం. ఎట్టొచ్చిందంట? ఎట్ట వస్తుంది దర్శనం? శరీరానికి వస్తుందా, ఆత్మకు వచ్చిందా? ఏమండి? కనుక ఆడెవడికో వచ్చిందంట, పీక మీద కూర్చొని ఈ రొట్టెలన్నీ నువ్వే తినేసేయి అని చెప్పిందంట. తెల్లారి పట్టిక ఏం చేశాడు? పక్కోడికి ఏం మొత్తం పెట్టకుండా, చెప్పండి, 4 రొట్టెలు ఈడే తినేసాడంట. ఏంట్రా ఇన్ని రొట్టెలు ఏమైపోయింది అంటే అప్పుడు చెబుతున్నాడు, రాత్రి కల వచ్చింది, నా పీక మీద కూర్చొని తింటావా లేకపోతే చంపమంటావా అని అంటే మరి నాకు భయం వేసింది, నేను తినేసాను. అట్లాగే మనకి కూడా భయం వేస్తుంది. కాస్త కడుపు నొప్పి రాగానే భయం వేస్తుంది, కాస్త టెంపరేచర్ పెరగగానే భయం వేస్తుంది, కాస్త తైల నొప్పి రాగానే భయం వేస్తుంది, అప్పులోడు కనపడంగానే భయం వేస్తుంది, కుక్క అరవంగానే భయం వేస్తుంది, చీమ పాకుతుండగానే మనకు భయం వేస్తుంది. అబ్బో, ఎంత భయమో మన శరీరానికి! అన్నిటికీ భయమే. కాబట్టి భయము నుంచి విడుదల పొందటానికి, మన దేహాన్ని కాపాడుకోవటానికి అన్నిటినీ తినేస్తాం. పొద్దున్న లేవగానే మంచి పని ఉంది కదా, కాబట్టి టీ తాగాలి, లేకపోతే పాలు తాగాలి. కాబట్టి గబగబా మొహం కట్టుకొని, అప్పుడైతే రోజు ఎన్నిటికీ మొహం కడిగేది? పని అంతా అయినాక. కానీ ఇప్పుడు పనికి ముందే, ఎందుకని పనికి వెళ్తున్నాం కాబట్టి శరీరం బలహీనం అయిపోద్ది కదా, కాస్త తినిపోతే మొహం కడుక్కున్న మొహం మన చేతిలో ఉంటే ఎప్పుడైనా తినొచ్చు. కాబట్టి ముందేం చేయాలి? మొహం కడుక్కోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఏదో టిఫిన్ వేసుకోవాలి. ఇడ్లీ వేసుకున్నా పర్వాలేదు, గోధుమ రొట్టె అయినా పర్వాలేదు. అవి కత్తి నూనెతో అవి ఉన్నాయి కాబట్టి కత్తి ఒక 1/2 డజను అరటిపళ్ళు అయినా చాలు, దానికి 1 లీటర్ పాలు. కాబట్టి మొత్తం ఎంత అయింది? అన్నం కన్నా ఎక్కువైంది. కానీ అన్నం తింటలేదు కాబట్టి ఈ తింటున్నాము కాబట్టి కాసేపటికి మళ్ళీ ఆకలి అవుతుంది. అవునా? అవుదా? మళ్ళీ ఆకలి అవుతుంది. ఈ శరీరము దేనికి అలవాటు పడింది? ఈ అన్నానికి అలవాటు పడిపోయింది. ఈ అన్నానికి భిన్నంగా ఏమేసినా సరే దానికి ఆకలి అవుతానే ఉంటుంది. ఎప్పటి వరకు? ఈ అన్నం తినే వరకు. ఆ యొక్క విధానాలను బట్టి శరీరానికి బాధ అనేది తెలియదు. కనుక దేవుని ప్రజలమైన మనము అపవాది యొక్క తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలి. కాలికేస్తే మెడకి, కాలు తప్పించుకుంటే మళ్ళీ మెడకేస్తాడంట, మెడ తప్పించుకుంటే మళ్ళీ కాలికేస్తాడంట. కాబట్టి ఎట్లయినా మనల్ని ఈడ్చుకొని పోవటానికి, బలహీనలను చేయటానికి, దేవునికి దూరంగా తీసుకొని పోవటానికి సరైన ప్రార్థన మనం చేయని పరిస్థితులు తీసుకొని వస్తాడు. ఎప్పుడు వినని, ఎవరి ద్వారా వినని సంగతులు, మనం ప్రేమించే వ్యక్తులకు జరిగిన ప్రమాదకరమైన పరిస్థితులన్నీ మన ముందుకే తీసుకొస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, రేపు ఉండొచ్చులే, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, ఆవుటెల్లుండి ఉంది, 4 రోజులు ఉంది, ఇంక సంవత్సరం ఉంది, ఏం పర్వాలేదు, ఎప్పుడు అప్పుడు ఉపవాసం ఉండొచ్చు. ఆ రోజున మనకు ప్రోగ్రాం ఉంది కాబట్టి, వెళ్ళాలి కాబట్టి, పరామర్శించాలి కాబట్టి మన పనులన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టేసి అటు పోతాం.
ఇప్పుడు ప్రార్థన చేయలేదు కాబట్టి మన నడకలలో దేహముతో సాతానుడు అనేకమైన అభ్యంతరాలు ఆటంకాలు సృష్టించి మనల్ని బలహీనపరుస్తాడు. మనం ఆత్మయందు బలపరచబడాలి, కానీ శరీరము బలహీనమవుతుంది. నిజముగా మనము విశ్వాసం ఉంచితే మన ప్రాణము ఎవరి దగ్గర ఉంది? ఏమండి, మైల్ పకీర్ దగ్గర ఉందా? ప్రభు దగ్గర ఉంది. ప్రభు ఏమన్నారంటే, మీ ప్రాణము నా చేతిలో ఉంది, నా తండ్రి చేతిలో కూడా ఉంది, మిమ్మల్ని ఎవడు అపహరించడు. మనకు తలకాయ నొప్పి వచ్చినంత మాత్రాన మనం చచ్చిపోతామా? చావము. మరి ఆరాధన ఎగ్గొట్టాలా? ఆరాధనలో పాల్గొనాలా? బిడ్డలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? బిడ్డలు బహుమానము, స్వాస్యము. కాబట్టి బిడ్డలు మగపిల్లలైతే ఎక్కువ ప్రేమిస్తాం, ఆడపిల్లలైతే తక్కువ ప్రేమిస్తాం. ఎందుకని? ఆడపిల్లలకు కట్నంగా ఇస్తే సగం ఆస్తి ఇచ్చేసామనుకున్న ఆడపిల్లలకి, ఈ సగం ఆస్తి తీసుకుని ఏమవుతారు? అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆడపిల్లలు ఇక్కడ కాదు కాబట్టి, అక్కడోళ్ళు కాబట్టి మరి ఆస్తి అంతా సగం ఎత్తుకుపోతారు. అదే మగపిల్లలైతే ఇక్కడోళ్ళే. ఎంత ఆస్తి అయినా ఇక్కడే ఉండిపోతాయి, మన ఆస్తి మనకే ఉండిపోతాయి. కాబట్టి మగపిల్లలే కావాలి. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? తన చిత్త ప్రకారము జరిగిస్తున్నాడు. మగ పిల్లలు పుడితే స్తోత్రం చెప్తున్నాం, కృతజ్ఞతా కూటం పెట్టుకుంటున్నాం. అప్పటి నుంచి వారి కోసం ఏమేమో సంపాదిస్తున్నాం, ఎన్నెన్నో సంపాదిస్తున్నాం. ఆడపిల్ల పుడితే మేర్పడడానికి పైకి సంతోషంగా కనిపిస్తున్నాం, కానీ లోపల సైతాన్ గారు ఏం చేస్తాడు? ఎత్తుకుపోతుందిరా. కాబట్టి నువ్వు కాస్త బిగబట్టు. అవునా? కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. ఆడపిల్లలై ఉండొచ్చు, మగపిల్లలై ఉండొచ్చు. దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. కనుక దేవుని ప్రజలమైన మనం దేహము విషయంలో భేదాలను కలుగు చేసుకుంటూ వారు ఎదగవలసిన రీతిలో ఎదగనీయకుండా, బాల్య దినముల నుంచి భక్తి నేర్పకుండా, ఇది మన ఇంటి దగ్గర ఉండేది కాదు కదా, అక్కడికి పోయేది. అక్కడికి పోతే మరి వాళ్ళు రాసి రంపాన పెడతారేమో అనుకుని మనం ఏం చెప్తాం? గడుగ్గాయిగా పెంచుతాం. గడుగ్గాయిగా అంటే చూసిరా తల్లి అంటే ముందుగానే తెలిసిపోయింది అన్నమాట. ఏమండి? కాబట్టి చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటుంది? ఒక తల్లి తన కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుందంటండి. పంపిస్తూ ఆ తల్లి ఏం చేస్తుందంటే ఏడుస్తుందంట. ఎందుకమ్మా ఇప్పటిదాకా మరి పాస్టర్ గారితో చెప్పి, సంఘంలో చెప్పి, విశ్వాసులకు చెప్పి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, ఆమెకి పెళ్ళి కావాలి, పెళ్ళి కుదిరేటట్టుగా, మంచి భర్త వచ్చేటట్టుగా మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పిందంట. ఈమె చేస్తుంది, సంఘం చేస్తుంది, పాస్టర్ గారు చేస్తున్నారు,
తెలిసిన వాళ్ళ విశ్వాసులు అందరికీ చెప్తుంది. అందరు కలిసి ఏం చేస్తున్నారు? చెప్పండి. ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి వీళ్ళందరి ప్రార్థన అయిన యేసయ్య ఏం చేశాడు? పెళ్ళి కుదిర్చాడు. పెళ్ళి కుదిర్చిన తర్వాత సంతోషించి మా అమ్మాయికి పెళ్ళి అయింది అని సంతోషంగా ఉండవలసింది ఏడుతుందంటండి. పంపిస్తా. ఎందుకు తల్లి ఏడుతున్నావు అంటే, ఇప్పటిదాకా నేను ఉన్నాను, మంచేదో చెడేదో కష్టమేంటో నష్టమేంటో బాధ ఏంటో అదంతా నేను ఉండి సర్దుకుంటూ వచ్చాను. ఇప్పుడు అక్కడికి పోతున్నావు, ఎట్టా బతుకుతావో తల్లి అని ఏడుతున్నాను అందంటండి. అప్పుడు ఆ బిడ్డ అందంట, ఏం పర్వాలేదు మమ్మీ, నువ్వు నేర్పిన విద్యే నా దగ్గరే ఉంది కాబట్టి ఏం చేస్తుందంట? నోటితో చెరిగేస్తుందంటండి. అందరేమో కత్తులు కర్రలతో చెరిగేస్తండి, ఈమె నోటితోనే చెరిగేస్తుందంట. హాయ్ బాబో, ఎంత నేర్చుకుందో. అవునా? ఏమో నాకు తెలియదు, పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక దేవుని ప్రజలమైన మనము క్రీస్తునందు మన దేహము ఆత్మ చెప్పినట్లుగా నడవాల్సిందే. అది శరీరానికి సాధ్యం కాకపోవచ్చు, శరీరానికి ఇబ్బంది అయి ఉండొచ్చు, శరీరానికి ఆటంకంగా ఉండొచ్చు, శరీరము బాధ అనుభవించేది అయి ఉండొచ్చు. కానీ శరీరం ఏం చేయాలంటే ఆత్మ చెప్పే సంగతులను వినాలి. వినటానికి ఏం కావాలి? చెవి కావాలి. కనుక ఆత్మ సంగతులు చెవి, వినగల చెవి మనకుంటే చక్కగా వింటాము. వింటే దేహాన్ని చక్కగా నడిపించుకుంటాం. కనుక అన్ని విషయాల్లో అబ్రహాము ఏమాత్రమో సందేహించకుండా నమ్మాడు. ప్రభువా ఏ దేశం వెళ్ళాలి అడగలేదు. అక్కడ మంచి వనరులు ఉంటాయా, మందలకు ఆహారం దొరుకుతుందా, పనివారికి పని దొరుకుతుందా, ఉండటానికి మంచి ఇల్లు కట్టుకుంటానికి అవకాశాలు ఉన్నాయా, ఏమీ అడగలేదు. మనమైతే అన్నీ అడుగుతాం. పిల్లనిచ్చేవాళ్ళు, పిల్లని చేసుకునేవాళ్ళు ఏమని అడుగుతారు? మీరేమని అడుగుంటారు ఇప్పటి వరకు? ఏమండి, మంచి కట్నం వస్తుందా, బాగా చదువుకుందా, బాగా అందంగా ఉందా అడుగుతారా? ఏమండి అడగరా? కొందరు అరే కాలు వంకరగా కనపడుతుందరా, ఏమన్నా కాలు వంకర ఉందేమో చూసావా? కాలు వంకర ఉండకూడదు, చేయి వంకర ఉండకూడదు, అందంగా ఉండాలి, ఉద్యోగం చేసేది అయి ఉండాలి, సంసారం దిద్దుకునేది అయి ఉండాలి. ఏం చదివించారు? బిఎస్సి బిఈడియా. ఇప్పుడు అత్తగారికి ఏం డిగ్రీ కావాలి? బిఎస్సి బిఈడి డిగ్రీ కావాలి, ఎంఏ ఎంఎస్సి కావాలి. ఇంత డిగ్రీలు తీసుకొని రేపు అత్తగారి మాట వింటూ బొచ్చులు తోవాలా? బొచ్చులు తోవటానికి ఇంత డిగ్రీ కావాలా? కావాలనేవాళ్ళు కొంతమంది, వద్దులే అనేవాళ్ళు కొంతమంది. కాబట్టి ఎవరిని సపోర్ట్ చేసుకుంటుంది? తనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇంత డిగ్రీ చదవాలా నేను నీ అంట్లు కడగటానికి? కాబట్టి నీ అంట్లు ఏంటియో నువ్వే కడుక్కో. కాబట్టి రేపటి నుంచి ఏం చేస్తుంది? అంట్లు తోమదు. అప్పుడేమంటారు? దేవుని ప్రజలమైన మనం గమనించాలి. జ్ఞానము సంపాదించుకో, ప్రభువుని మహిమపరచు. బాల్యజన్మ నుంచి సృష్టికర్త అయిన యెహోవాను
స్మరించుకో. 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, పోగాలం దాపురించింది. కానీ యేసయ్య అంటే ఫీసు అనే పరిస్థితి ఏర్పడిందంటండి. ఒక ఆయన ముసలోడు అయ్యాడంట, చచ్చిపోయాడంట. చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. ఆడు పోవట్లేదు. కాబట్టి ఆడి కొడుకు ఒక పేరు పెట్టారు చిన్నప్పుడు. ఏం పేరంటే నారాయణ. నారాయణ అనే పేరు చెబితే ఆడికి పరలోకం దొరుకుతుంది అంటండి. అట్లాగూ నారాయణ అనరా అంటే ఆడేమో పెద్దోడా 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 అంటున్నాడు అంటండి. ఏమంటున్నాడు? నారాయణ అంటలా. ఆడిని తీసుకొని పెట్టాడంటండి. అది ముందు పెట్టి ఇది పేరేంట్రా అంటే పెద్దోడు అంటున్నాడంట, నారాయణ అంటలేదంట. సరే, యేసయ్య అంటే మోక్షం దొరుకుదేమో అంటున్నారు కదా కొంతమంది. కాబట్టి యేసయ్య 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 అనరా అంటే ఆడేమో పీసు అంటున్నాడంట. ఆ పీసుని తీసుకొచ్చి ముందు పెట్టి ఇదేంటిరా అంటే ఏమంటున్నాడు? పీసు అంటున్నాడు. ఎప్పటికీ ఈడు నారాయణ అంటాడు, లేక పీసు యేసయ్య అంటాడు. ఎప్పుడు దేవునిని మహిమపరుస్తాడు, ఎప్పుడు పరలోకం పోతాడు. మన జీవితాలన్నీ ఇంతే. శరీరానికే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు, ఆత్మల విషయంలో ప్రాధాన్యత లేని పరిస్థితులు. పుట్టినప్పటి నుంచి అన్నప్రాసన ఏ టైంలో పెడతారు? 6 నెలలక. 6 నెలల కానించి ఏమేమి పెడతాము? దేనికి పెడతాము? శరీరానికి, దేహానికి. మరి ఆత్మ విషయంలో ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనలో ఆత్మ ఉంది, దీనికి ఆహారం ఏంటి? మీ బిడ్డల విషయంలో దీనికి పరిష్కారం ఏంటి? చేయని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని బాల్యం నుంచి శరీరమే బలంగా ఉంటుంది, ఆత్మ బలహీనమైపోతుంది. బలహీనమై ఆత్మ ఏమవుతుంది? చివరికి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్న స్థితికి వచ్చేసింది. శరీరం ఏమో పెరిగిపోతుంది, బలం ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా తగ్గింది అంటే వెంటనే మనం కాటాలో పెట్టేస్తాం ఎంత తగ్గిందో. దానికి తగిన బరువు వేసేస్తాం. ఇంత బరువు అయితే కానీ ఈ శరీరము బాగుండదు అనుకుని ఆ రేంజ్లో మరి బలమైన ఆహారాన్ని ఎక్కిస్తాం. మనం ఎక్కించినా సరిగా శరీరం తీసుకోవటం లేదనుకోండి, టక్కన ఎక్కడికి వెళ్ళిపోతాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్ గారు ఎంత తిన్నా ఇది ఇట్టాగే ఉండిపోతున్నాడు ఆయన. మరి ఏం చేయాలమ్మా అంటే దుఃఖలాగా ఉండాలంట. ఏమి తింటే ఏమి అక్కర్లేదు, కానీ నువ్వు ఏమేమి సంపాదించావా ఈ తలక అప్పుడు కాసిన తీసుకురా, నేను చెప్తాను, అప్పుడు ఈయన ఆ పైన కొనుక్కొని మీ అబ్బాయికి పెట్టు అని. అవునా? కనుక మన శరీరము బలహీనంగా ఉండిపోతుంది. శరీరాన్ని చూస్తున్నాము కానీ ఆత్మను మనం చూడటం లేదు, లెక్క పెట్టడం లేదు. దాన్ని మన దృష్టిలో తీసేసాం, లేనట్లే. కానీ దేవుని దృష్టిలో మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మకు ప్రాధాన్యత అవసరము. అది నువ్వు ఇస్తేనే దానికి ప్రాధాన్యత దొరుకుతుంది. దాన్ని మూల కూర్చోబెడితే అది మూలే ఉండిపోతుంది. కనుక దేవుని ప్రజలమైన మనం ఎరిగి ఉండాలి. అబ్రహాం ఏం చేశాడంటే దేశాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరైనా అబ్రహామును అడిగాడు అనుకోండి, అబ్రహామా ఎక్కడికి వెళ్తున్నావురా అని, ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు, దేవుడు వెళ్ళమని చెప్పాడు కాబట్టి వెళ్ళిపోతున్నాను
అన్నాడు అనుకో. ఇప్పుడు అబ్రహాముని ఎలాగ చూస్తారు? ఎంతగా గేలి చేస్తారు, ఎంతగా అవమానపరుస్తారు, ఎంతగా పిచ్చోళ్ళ లెక్క పెడతారు. కానీ అబ్రహాము విశ్వాసముతో, ఏ విశ్వాసము? అచంచలమైన విశ్వాసముతో దేశాన్ని విడిచిపెట్టేశాడు. నీ సంతానము మూలముగా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ప్రకారము వెళ్ళాడు. కనుక ప్రభువు నమ్ముకోరా అంటే ఎంత డబ్బులు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎలాగొస్తాయి? ఎంతెంత వస్తుంది? ఇవన్నీ మనకు లెక్కలు కావాలి. లెక్క ఉంటేనే మనం అడుగేస్తాం. లెక్కలు లేకపోతే అడుగులు వేయని పరిస్థితులు. అందుకనే మా ఇంటికి వస్తూ ఏం చేస్తావు? నేను మీ ఇంటికి వస్తాను, ఏం పెడతావు? కాబట్టి పెట్టందే రారు, తీసుకెళ్ళందే సంతోషించరు. కనుక మన జీవిత విధానం అంతా కూడా భౌతికమైన విధానం అయిపోయింది. కానీ అబ్రహాము జీవిత విధానములో ఏమాత్రము కూడా సందేహించక నమ్మాడు. అవిశ్వాసము వచ్చినా దానిని బయటికి నెట్టేసి విశ్వాసముతో ముందుకు సాగాడు. అందుకని అబ్రహాం ఏమయ్యాడంట? విశ్వాసము కలిగిన వాడయ్యాడు. రెండో విషయం, నిరంతరము ఈ విశ్వాసము కొనసాగాలి. ఏదో ఒక రోజున రక్షణ పొందటానికి విశ్వాసం మాత్రమే కాదు, మన జీవిత విధానం అంతా పరలోకం చేరటానికి, క్రీస్తుతో కూడా ఉండటానికి మన విశ్వాసము కొనసాగుతూ ఉండాలి. ఈ విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే మనలను రక్షిస్తుంది. ఎట్లా రక్షిస్తుంది? అబ్రహాము, లోతు ఇద్దరు విడిపోయారు. శత్రురాజులు వచ్చారు. అబ్రహాము వేరే దూరంగా ఉన్నాడు. లోతు ఈ శత్రురాజులు దండెత్తిన ఆ దేశాల మధ్యలో ఉన్నాడు. లోతును, అతని కుటుంబాన్ని, అతని ఆస్తిని శత్రురాజులు దోసుకొని పట్టుకొని బానిసలుగా తీసుకొని పోతున్నారు. ఆ సంగతి అబ్రహాముకు తెలిసింది. అతడి విశ్వాసముతో 318 మంది వీరులతో, విశ్వాస వీరులతో కలిసి ఆ రాజుల మీదకి యుద్ధానికి పోయాడంటండి. ఎంతమంది రాజులు? 5 రాజులు అంటండి. 5 రాజుల మీదకి, 5 రాజ సైనికుల మీదకి, యుద్ధమందు ఆరితేరిన వారైన ఆ సైనికుల మీదకి 318 మంది విశ్వాస వీరులు తాను కలిసి వెళ్ళారంటండి. తన సోదరుడైన లోతును రక్షించుకున్నారా? వారి ఆస్తిని తీసుకున్నారా? క్షేమముగా వారిని తిరిగి తీసుకొని వచ్చారా? ఆ పట్టణస్థులందరినీ విడిపించుకొచ్చారా? దానికి కారణం ఏంటి? విశ్వాసము. మన జీవిత విధానములో విశ్వాసము లేకపోతే మనం ఎందుకు కూడా పనికిరాం. విశ్వాసమందు మంచి జీవితము కలిగిన వారమై ఉండాలి. నిరంతరము మనం విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని కలిగి మనము జీవించాలి.
మన జీవిత విధానములో పొదుపు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు పొదుపు చేసుకుంటాం? భవిష్యత్తులో ఏదో ఉపయోగపడుతుంది. పిల్లల ఫీజులకు, అమ్మాయి పెళ్ళికో, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కో, ఏదైనా బంధువులు వస్తే వారికి విందు చేయటానికో, అప్పుడు కాసిన మనం ఏం చేస్తామంటే మన జీవిత విధానంలో పొదుపులు చేసుకుంటాం, రేపు ఎందుకైనా ఉపయోగపడుతుంది అని. అట్లే దేవుని యొక్క సంకల్ప ప్రకారము ఆధ్యాత్మికంగా మనం పొదుపు చేయాలి. ఏంటి? డబ్బులు కాదు, ఆస్తులు కాదు. ఏమిటి మనం పొదుపు చేయాలంటే ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ కలిగిన వారమై ఉండాలి. ఆ క్రమశిక్షణ మనకు లేకపోతే భవిష్యత్తులో ఎన్నో బలహీనతలకు మనం లోనైపోతాం. సాతాను బంధించి తనతో కూడా నరకానికి ఈడ్చుకొని పోతాడు. క్రమశిక్షణ లేకపోతే మన జీవితాలు నిష్ప్రయోజనమైపోతాయి. ప్రభువైన యేసు క్రీస్తే మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంటండి. మరి మనం మాదిరి అనుసరించనక్కర్లేదా? మన వెనుక జూనియర్లు వస్తున్నారు, మన వెనుక పిల్లలు ఎదుగుతుంటూ వస్తున్నారు. వారి ఎదుట మనం ఎలాంటి సాక్ష్యాన్ని మనం చూపాలి, ఎలాంటి మాదిరి మనం చూపాలి? ఒకానొక కాలమందు ఒక రైతు 2 ఎడ్లను కట్టి బండి తోలుకెళ్తున్నాడు. వాళ్ళకు ఒక గిత్త దూడ ఉంది. ఆ గిత్త దూడ ఆ ఎడ్డకి కుడి పక్కనున్న ఎద్దు పక్కనే అట్టాగే నడుస్తుంది. ఈ ఎద్దు ఎట్లా నడిచిందో ఆ ఎద్దు కూడా అట్టాగే నడుస్తుంది. ఆ గిత్త కూడా ఏం నేర్చుకుంటుంది? అది ఏం నేర్పుతుంది? ఇది రేపు కూడా నువ్వు ఎదుగుతున్నావు, ప్రభు నన్ను జీవించవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నా వలే చక్కగా నడువు. దేవుని వాక్యం చేత మా ఎడ్లు గొప్ప బరువులు అవుతాయి. వీధులలో ఉరికిలెత్తటం కానీ ఏమీ చెయ్యవు. మరి మనమైతే మన పనులన్నీ విడిచిపెట్టేసి బండి ఏమైనా పర్వాలేదు, మనకు స్వేచ్ఛ కావాలి, మన పనులే మనకు ప్రాముఖ్యం. మనకు వెనక వచ్చేవారు ఏమి నేర్చుకుంటారు? వెనక వచ్చేవారు ఏం చూస్తున్నారు మనలో? మనమే కనపడుతున్నామా? అందరూ మనల్ని చూస్తున్నారా? ఎలాంటి జీవితం మనం జీవించాలి? అందుకనే పౌలు గారు కూడా మాట్లాడతాడు, నేను విగ్రహారాధికుల మధ్య భోజన పంక్తిని కూర్చోను అన్నాడు. ఎందుకని? నా వెనుక వచ్చేవారు నన్ను చూస్తారు, వారు దేవాలయంలో కూడా కూర్చుని భోంచేస్తారు. పౌలు గారు ఇట్లా తింటే లేదు కానీ మనం అట్లా తింటే వచ్చిందా? ఇట్లా జీవిస్తుంటే లేదు కానీ మనం అట్లా జీవిస్తే లేదు. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదా? వెనక వచ్చేవారు మనస్సాక్షి బలహీనమైపోయినప్పుడు వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. కనుక పౌలు గారు ఇక నుండి నేను మాంసము తినను. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా చదువుకున్నావా? బైబిల్ ఎప్పుడైనా చదివావా? ఎలాగ చదువుకుంటున్నావు? ఎలాగ నీకు అర్థమవుతుంది? ఏం మాదిరి చూపుతున్నావు? మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ మాదిరి ప్రకారమే
పౌలు కూడా అన్ని దెబ్బలు సహించాడు. ఇంకా నా శరీరంలో ఎక్కడా ఖాళీ లేదురా, ఇంకా కొట్టకండి అని ఒక మాట చెప్పాడు. క్రీస్తు కొరకు నువ్వు ఏం శ్రమ అనుభవిస్తున్నావు, క్రీస్తు కొరకు ఎన్ని ఇబ్బందులు నువ్వు పడుతున్నావు, లోకానికి చూపటానికి ఏ సాక్ష్యము నీలో కనిపిస్తుంది? కనుక దేవుని ప్రజలమైన మనము అన్ని విషయాలలో క్రమశిక్షణ కలిగిన వారమై ఉండాలి. ఒకప్పుడు అక్రమముగా నడుచుకున్నాం, కానీ ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆత్మయందు బలవంతులంగా మనం మారాం కనుక శరీరము స్వాధీనములో ఉండాలి. శరీరము స్వాధీనములో లేకపోతే ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటుంటే శరీరం యొక్క పనిని బట్టి తీర్పు నీ మీదకి వచ్చేస్తుంది. కొరింథీ సంఘములో ఉన్న ప్రజలు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. శరీరము కేవలము నిష్ప్రయోజనము, అది మట్టికెళ్ళిపోయేదే. ఆత్మే దేవుని వద్దకు వెళుతుంది. కాబట్టి ఆత్మ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు. శరీరం విషయంలో మనం ఏమీ జాగ్రత్తలు మనకు అక్కర్లేదు. మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. మనం ఆకలైతే అన్నం తింటున్నాం, అట్లాగే కోరికలు పుడితే తీర్చుకుందాం, అట్టి పరిస్థితుల్లోనే వెళ్తున్నాం అని వెళ్ళిన పరిస్థితులు. పౌలు గారు అంటాడు, బెత్తము తీసుకొని రావాలా మీ దగ్గరికి, జాగ్రత్త. మీరు అలాగ చక్కగా క్రమంగా నడుచుకోవటం లేదని కులోయ ఇంటి వారి వలన నేను విన్నాను. కాబట్టి ఎవరైనా అట్లా చేస్తున్నారని చెప్పే ముందు మనకెందుకురా, ఎవడు ఎట్టబోతే మనకెందుకు, వాళ్ళు వచ్చి మన మీద తిరగబడతారు, మన అంటారు, మనకెందుకులే ఎవడెట్టబోతే మాలే. వాడు పరలోకం రావక్కర్లేదా, క్రమం అనుసరించనక్కర్లేదా, వారికి అలా కాదు ఎలాగని బుద్ధి చెప్పనక్కర్లేదా? వాడు మార్చుకుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుంటాడు, వాడు బాగుపడతాడు. మనం చెప్పమా? కనుక దేవుని ప్రజలమైన మనం అన్ని విషయాలలో మనము ఆర్థికంగా ఆత్మ సంబంధముగా క్రమశిక్షణ కలిగిన వారమై ఉండాలి. పౌలు తెల్లవారితే ఆ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చెప్తున్నాడు. మళ్ళీ ఎంతకాలమో వాక్యం వచ్చేది ప్రజల దగ్గరకు. అర్ధరాత్రి అయినా వాళ్ళందరూ అట్టకు కూర్చుని వింటున్నారంటండి. అందులో కుర్రాడు కిటికీలో కూర్చున్నాడంట. వాడికి నిద్ర వచ్చి ఏమైపోయాడు? ఆ కిటికీలోంచి కింద పడిపోయాడు అంట. ఇంకా అందరూ ఏమన్నారు? ఈ పౌలు గారు ఇప్పుడు దాకా చెప్పాడు, ఈ ఫలితం ఏమైపోయింది? ఈ కుర్రోడు నిద్ర వచ్చి తూలి కిటికీలోంచి పడిపోయాడు అని పౌలు గారిని అనేకంగా అనే పరిస్థితులు ఏర్పడ్డాయంటండి. వీడైనా బుద్ధి లేదా, వీడికైనా బుద్ధి లేదా, మెత్తగా నిద్ర వస్తుందని ఇంటికి పోవచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రార్థన చేశాడు, లేచి కూర్చున్నాడు అంటండి. ఎవరు బ్రతికించారు? పౌలా? దేవుడే. దేవుడా ఆ వాక్యమే. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, శిక్షణ పొందకుండా, కాస్త లేట్ అయిందని మనం కూర్చోకుండా, నిద్ర వస్తుందనో ఏదో ఒక చాకులు చెప్పి ఇప్పటిదాకా ఏంటో కూర్చున్నట్టుగా, పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్న పరిస్థితులు. నీ తోటి విశ్వాసులందరూ అలాగే అయిపోతే
ఇప్పుడు దేవుని యొక్క తీర్పు ఎంత మీదకి వస్తుంది? వాళ్ళు పోతే లేదు కానీ నేను పోతే వచ్చిందా? అందుకని ఎవడికి వాడే వెళ్ళిపోతే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగొస్తుంది మనకి? పాస్టర్ గారి ఆశీర్వాదం చాలా, సేవకుని ఆశీర్వాదం చాలా. సేవకుడు ఏమని ఆశీర్వదిస్తాడు? రోగాలు పోవాలైనా, డబ్బు రావాలైనా, ఆశీర్వాదంగా ఉండాలైనా, ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నిత్య జీవం కోసం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేన్ని పోగొట్టుకుంటున్నాం మనము? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కనుక అన్ని విషయాల్లో మనము అచంచలమైన విశ్వాసముతో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. చాలు. మనకు ఓర్పు రావాలి అంటే, రెండవది లేఖనముల వలన ఆదరణ కావాలి అంటే, ఆ నిరీక్షణ కలిగిన వారముగా ఉండటానికి మనము ఆ లేఖనాలను మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మన ముందుకు వచ్చే లేఖనాలను మనం తీసుకోకపోతే మన జీవితంలో ఏం పొందలేము అంటే ఓర్పు పొందలేము. రెండవది ఆదరణ పొందలేము. కనుక మనకు అవసరమైనది లేఖనాలు. లేఖనాలలో ఓర్పు ఉంది. ఆ ఓర్పు వలన సమస్తము సహించే జీవిత విధానము. కాబట్టి ఎంతవరకు సహించాలో అంతవరకు సహిస్తాం. ఆ మీదట మాకు ఓర్పు లేదు, సహించలేము అనుకుంటే మన జీవితాలు ఏమైపోతాయి? ఎంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు ఓర్పు వహించాడు? మరణము పొందినంతగా ఓర్పు వహించాడు. మరణించాడు, మృతుల లోకములోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ప్రభువుని బంధించి ఉంచటము అసాధ్యమైపోయింది. తండ్రి మరణ వేదనను నివారణ చేసి తనతో కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. మనం ఎంతవరకు ఓర్చుకుంటున్నాం? ఎంతవరకు సహిస్తున్నాం? 9 మాసాలు బిడ్డ కోసం సహిస్తూ బాధలు పడుతున్నాం. నేను అడుగుతున్నా స్త్రీలను, మీరు బాధపడకుండా బిడ్డలను సంపాదించుకుంటున్నారా? ఎంత బాధపడుతున్నారు? దేవుడు చెప్పాడు, మరణ వేదన కన్నా గొప్ప వేదన మరొకటి లేదు. గర్భవేదనను హెచ్చిస్తున్నాను అన్నాడు స్త్రీల విషయంలో. మింగలేని మందులు మింగుతున్నారు. తినకూడని ఆహారం తింటున్నారు. ఎంత కష్టమైనా భరిస్తున్నారు. ఎంత వేదనైనా సహిస్తున్నారు. ఏమండి, ఒకవేళ పుట్టిన బిడ్డ ఎంత బరువు ఉంటాడు? తూకం పెడతారు కదా. నేను ఎప్పుడు తూకం పెట్టడం నేను చూడలేదులే. తూకం పెడతారు కదా డాక్టర్ గారు. 3 కేజీలా, 4 కేజీలా, 3 కేజీలన్నారా? అవునండి.
5 కేజీ అనుకుందాం. పావు కేజీ ఆరంభంలో ఎన్ని కేజీలు ఉంటాడు ఏమండి? డాక్టర్ గారికే తెలియదు. ఆ మిషన్ ఏదైనా చెప్తే అది సరిగా చెప్పదు. కాబట్టి అక్కడి నుంచి 9 నెలలు పెరుగుతూ ఉంటే ఈ బిడ్డను కాపాడుకుంటూ తల్లి ఎట్లా జీవిస్తుంది? చిన్న చిన్న రాళ్ళు కాసిన వేసుకొని రోజుకి 9 నెలలకి ఎన్ని కేజీలు అవుతాయి? అన్ని కేజీలు పొట్ట మీద కట్టుకొని అలాగే ఎంతసేపు పడుకుంటారు ఏమండి? పురుషులకి తెలవదు ఆ బాధ ఏంటో. పడేదంతా స్త్రీలే. అందుకని బిడ్డను ఎక్కువగా ప్రేమించేది స్త్రీ. మన పొడుపు కథలు కూడా ఏం చెప్తుంది? తండ్రి గరగర, తల్లి పీసు. అంటే మెత్తని స్వభావము, కరుకు స్వభావము తండ్రిది, మెత్తని స్వభావము తల్లిది. ఎన్న తప్పులైనా చేయండి, తల్లి కడుపులో పెట్టుకుంటుంది బిడ్డను. కానీ తండ్రి అన్ని రాని అని కత్తులు కటార్లు నోరుతూ ఉంటాడు. ఇంటికి రాగానే దెబ్బ 4 బాధేస్తాడు. అవునా? కానీ తల్లి ఆ బిడ్డను పక్కకు లాక్కుని వాటి బోరా అని, ఒకవేళ భర్తకి ఇంకా కోపం తగ్గకపోతే ఆ దెబ్బలన్నీ ఎవరు పడతారు, ఎవరు తింటారు? తల్లే తింటదంటండి బిడ్డ కోసం. అయితే దేవుని ప్రజలమైన మన జీవిత విధానము మాదిరి ఎలాగుండాలి? అన్ని విషయాల్లో మనము ఓర్పు కలిగిన వారమై ఉండాలి. లేఖనము ద్వారా మనం ఆదరణ పొందుతూ ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఈ 3 నిలుస్తాయి. శ్రేష్టమైనది ప్రేమ. మనలో ఏముండాలి? 1 విశ్వాసం ఉండాలి, 2వది నిరీక్షణ ఉండాలి, 3వది ప్రేమ ఉండాలి. ఈ 3 లేకపోతే మన జీవితాలు వ్యర్థము. ఈ 3 శ్రేష్టమైనదేది? ప్రేమ. ప్రేమే శాశ్వత కాలము నిలిచేది. కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉంటే, ఆ ప్రత్యక్షతలు మనం పొందితే ఇంకా నిరీక్షణతో పని లేదు. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నట్టుకు ఆధారము. అవి ఎప్పుడైతే దొరికాయో మనకు విశ్వాసము అక్కర్లేదు. 3వది ప్రేమ. ఇప్పుడు కావాలి, రేపు కావాలి, యేసయ్యతో ఉన్నప్పుడు కావాలి, మనం పరలోకములో ఉన్నప్పుడు కావాలి. ఎప్పుడూ మనకు ప్రేమ ఉండాలి. అది ఎలాంటిదంట? నిలిచేది. కనుక దేవుని ప్రజలమైన మనము ప్రేమ కలిగి ఉండాలి. నేటి కాలమందు ప్రేమ ఒక విధంగా ఉంటుంది, రేపటి కాలమందు మరొక విధంగా మారిపోతుంది. తొండ ముదిరిపోతే ఏమవుతుంది అంటండి? ఏమవుతుంది? అట్లాగే మన ప్రేమ రాను రాను ఎట్ట మారిపోతుందో. ఇవాళ జైలు కొట్టాము, మళ్ళీ 3వ రోజున సిలువ వేయడి ఇతనిని. ఇందాకేమో
హోసన్నా జయము హోసన్నా జయం అన్నారు. ఇప్పుడేమో సిలువ వేయిడి అన్నాడు. నిన్న ఏం చూసి హోసన్నా జయమన్నారు, నేడు ఏం చూసి సిలువ వేయిడి అన్నారు. ఏం తెలిసిందని వీళ్ళకి ఎలాగ మాట్లాడారు? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు చూపటం లేదా ప్రభు? ఇప్పుడు చూపిన ప్రేమ అప్పుడు చూపలేదా? కనుక దేవుని ప్రజలమైన మనం అన్ని విషయాల్లో శ్రేష్టమైన ప్రేమను మనం కలిగిన వారమై ఉండాలి. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. ఏమండి? అమర్యాదగా ప్రవర్తించదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. మనకైతే తొందరగా వచ్చేస్తుంది కోపం. ప్రేమ తొందరగా అవుతుందా? కోపం తొందరగా అవుతుందా? నిద్ర తొందరగా వస్తుందా? మెలకు తొందరగా అవుతుందా? పర్లేదు చెప్పండి, ఏం ముగించేసుకుందాం. ఏ తొందరగా అవుతుంది? తిండి ఎక్కువైనా నిద్ర వచ్చేస్తుంది, తిండి తక్కువైనా నిద్ర వచ్చేస్తుంది. ఆనందంగా ఉన్నా నిద్ర వచ్చేస్తుంది, ఏడుపు వచ్చినా నిద్ర వచ్చేస్తుంది. ఏంటి ఇష్టపడుకున్నాడంటే ఇప్పుడు దాకా ఏడ్చాడు నిద్రపోయాడు. ఏమండి? ఏడుపు వచ్చినా నిద్రే, సంతోషం వచ్చినా నిద్రే, మంచి జరిగినా నిద్రే, చెడు జరిగినా నిద్రే. అన్నిటికీ కారణం సడన్గా వచ్చేస్తుంది. ఏంటి? కోపం. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎట్లా వస్తుందో నాకేం అర్థం కాదు. ఏమండి? అన్నిటికీ కోపాలే. కనుక ప్రేమించండి అంటే మనం ఏం చేస్తున్నామంటే కోపాలు తెచ్చుకుంటున్నాం, వ్యతిరేక భావాలు కలిపి చేసుకుంటున్నాం. కనుక అన్ని విషయాలలో ఆధ్యాత్మికమైన ఆశలు కలిగిన వారమై ఉంటూ దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఆశ తీర్చుకుందాం. ఆశ కొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. కనుక ఆధ్యాత్మికమైన ఆశలు కలిగి మనం నడుచుకుందాం. భౌతికమైన శరీర సంబంధమైన ఆశలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. ఇవాళ తీర్చుకుంటాం, రేపు మళ్ళీ పోగొట్టుకుంటాం. కానీ ఆధ్యాత్మికమైన జీవిత విధానంలో మనం ఆశలను తీర్చుకుంటే దేవుని ఎదుట మనం సంతోషముతో ధైర్యముతో మనం నిలబడతాం. కనుక అన్ని విషయాలలో దేహముతో మనం ఏమేమి చేస్తున్నామో, మనము మనుష్యులకు కనపడేది దేహముతోనే. మనుషులకు కనపడకుండా చేసే పనులు కూడా దేహంతోనే. మనుషుల ఎదుట మనం ఎలాగ నడుచుకుంటున్నాం, మనుషులు లేనప్పుడు ఎలాగ నడుచుకుంటున్నాం, మన జీవిత విధానములో సంఘములో ఎలాగ నడుచుకుంటున్నాం, మనం ఇంటికాడ ఎలాగ నడుచుకుంటున్నాం, లోకములో గ్రామములో అన్యజనుల మధ్య మనం ఎలాగ నడుచుకుంటున్నాం. దేహంతో నడిచిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటండి. ప్రతిఫలం అంటే అది మంచివైనా సరే చెడ్డవైనా సరే, చెడ్డవాటికి ఒక ఫలము, మంచి వాటికి ఒక ఫలము. కనుక మనం మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. మంచి చేసుకుంటే ఆనందము, చెడు చేసుకుంటే దుఃఖము. మంచి చేసుకుంటే మేలు, చెడు చేసుకుంటే కీడు మన వెంటే వచ్చేస్తాయి. కనుక అన్ని విషయాల్లో దేవునిని దేవునిగా మహిమపరుచుకుందాం. ప్రభు రాబోతున్నాడు. మన ఆశ అంతా ఆధ్యాత్మికంగా ఆత్మ విషయంలో ఆసక్తి మనం కనపరచాలి. ఆత్మ విషయంలో ఆసక్తి లేకపోతే ఆత్మ శరీరాన్ని నడిపించలేదు. శరీరము చేయకూడని పనుల్లోకి వెళ్ళిపోతుంది, చేయకూడని విందులలోకి వెళ్ళిపోతుంది, చేయకూడని సహవాసాలకు వెళ్ళిపోతుంది, చేయకూడని కార్యాలను చేసుకుంటానికి ఉద్దేశిస్తుంది.
కనుక దానిని మనం జాగ్రత్త చేయాలి. అందుకు దేవుని వాక్యమే మనకు కారణమవుతుంది. దేవుని వాక్యమే మనకు ఓర్పునిస్తుంది. దేవుని వాక్యమే మనకు ఆదరణ కలుగ చేస్తుంది. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకర్మగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. నేటి కాలం ముందు మనం ఇప్పుడు మందిరంలో ఉన్నాం. రక్షణ పొందకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఏమో మనకే లేదు గ్యారంటీ. ఏమండి? కనుక ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. కనుక దేవునికి మహిమకరంగా లేఖనముల వలన ఆదరణ. కనుక శారీరకంగా ఎన్నో విషయాలను మనం వ్యతిరేకించి వాటికి విరోధంగా నిలబడి ఆత్మానుసారంగా మనం నడుచుకునే పరిస్థితులు మనకు ఉంటున్నాయి. కనుక ప్రభువుకు మహిమకరంగా నడుచుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే శాశ్వతమైన ఆశ కూడా ఒకటి ఉంది. కనుక దానిని కూడా నేర్చుకుందాం. ఒకటి ప్రభువునందు ఆశ, రెండవది ఆధ్యాత్మికమైన ఆశ కలిగిన వారమై ఉందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మా ఆశలన్నీ నీ మీదే. నీవు మాకు కుమారుడవుగా అనుగ్రహించబడ్డావు. కాలము సంపూర్ణమైనప్పుడు కుమారుడవుగా ఈ లోకానికి వచ్చావు. మా పాప ఫలితము నీ మీద వేసుకొని శిక్ష నుండి విడిపించి నిత్య జీవానికి మార్గం ఏర్పాటు చేసి భూలోకంలో నుంచి పరలోకానికి ఒక వంతెనగా, ఒక చాపగా, నిచ్చెనగా నిలబడిన దేవుడవు. నీ యందు ఆశతో మేము జీవించటానికి సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా మేము బలహీనమైపోయి దేహానికి ప్రాధాన్యత ఇచ్చి చేయకూడని పనులు, ప్రవర్తించకూడని ప్రవర్తనను మేము ప్రవర్తించి న్యాయపీఠం ఎదుట దోషులముగా విచారముతో, దుఃఖముతో నిలబడే పరిస్థితుల నుంచి విడిపించావు. ధైర్యముగా నీ పిల్లల మొలే నీ ఎదుట మీరు ప్రత్యక్షమైనప్పుడు మేము కూడా ప్రత్యక్షము కావలసి ఉన్నది. కనుక అన్ని విషయాల్లో తీర్పులో కాకుండా తీర్పు నుంచి విడుదల పొందిన వారముగా నీ ఎదుట సంతోషముతో నీ పోలికలో మేము నిలబడటానికి సహాయం చేయండి. కృప కనపరిచి బలపరచండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.